హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక మీకు ఈరోజు పాలకూర చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఎలా సేల్ చేస్తారో. పాలకూర ఇట్లా బాక్స్లో పెట్టి ఉంటుందండి. డీమార్ట్ లాగా ఉంటాయి కొన్ని ఇక్కడ షాపులు. అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు అన్నీ అయితే ఉంటాయి. నేను వీడియో తీశాను కానీ అవి నాకు కొత్తలా ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు, అదే షాప్కి వెళ్ళినప్పుడు తీశాను. అవి ఏం తీయాలన్నా కూడా నాకు అర్థం కాలేదు. ఇక ఇవి కూరగాయలు తీసుకొచ్చిండ్రు. అయితే వీటిని మీకు ఒకసారి చూపెడదామన్నట్టుగా చూపిస్తున్నా. మన పాలకూరకు ఇక్కడి పాలకూరకు ఏమైనా డిఫరెంట్ మీకు కనిపిస్తుందేమో చూడండి. నేను ఆల్రెడీ కొంచెం తీసి ఇందులో వేశాను, కడుగుతున్నా ఫ్రెండ్స్. ఇది పాలకూర మొత్తం ఇలా ప్యాక్ చేసి వస్తుంది. ఇది బాక్స్కి $3 అంట ఫ్రెండ్స్. ఈ బాక్స్కి ఎంత అంటే ఒక ½ కేజీ ఉంటుంది అనుకుంటా. ఆకులు ఇలా ఒలిచి ఇట్లా ఒలిసి వస్తాయి అండి. ఇట్లా చూడండి, ఆకులుగా. వీటిని మనం ఇక కడిగి వేసుకోవాలి. వట్టిగా కూడా తినచ్చు ఫ్రెండ్స్, అట్లా ఉంటుంది ఆకు. కొంచెం మందంగా తమలపాకు లాగానే ఉంది సేమ్. మన దగ్గరనైతే పాలకూర ఇట్లా ముట్టుకుంటే ఇట్లా మెత్తగా స్మూత్గా ఉంటుంది కదా. ఇది సేమ్ బచ్చల కూరలాగా కనిపిస్తుంది కానీ పాలకూరనే ఫ్రెండ్స్. ఇది అన్నీ ఇట్లా అంతా ఇదయి మంచిగా ఫ్రెష్గా ఇట్లా వస్తాయి అన్నమాట. అన్నీ తెంపి ఇక ఇలా వస్తుంది అన్నమాట ఆకంతా. ఇక మనం కడిగి డైరెక్ట్ అందులో వేసుకోవడమే, పోపులో వేసుకోవడమే. ఇక నాకైతే పాలకూరనైతే నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే నీట్గా ఉంటుంది, ఎక్కువ ఇసుక ఏమి లేకుండా. మళ్ళీ ఇవి కూడా ఎక్కువ మన ఎరువులు అంటే కెమికల్స్ లేకుండా న్యాచురల్గా పండిస్తారని చెప్తున్నారు. కూరగాయలు అయితే నచ్చినాయి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకు టేస్ట్గా ఉంటాయి. క్యారెట్ కూడా బాగా స్వీట్గా ఉంటుంది. ఇక్కడ కూరగాయలు పెడితే నాకు నచ్చినాయి ఫ్రెండ్స్. అందుకే ఇవి కూడా ఫ్రిడ్జ్లోనే అంత కూల్ ప్లేస్లోనే పెట్టి ఉంటాయి. అయినా కూడా కూరగాయలు అయితే నాకు నచ్చినాయి. ఈ పాలకూరని అయితే ఇక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే పాలకూర వండుతా అనుకుంటున్నా. ఇక మీకు ఒకసారి చూపెడదాం అన్నట్టుగా నేను ఇది వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తానికైతే సేమ్ బచ్చల కూరలాగా దొడ్డుగా మందంగా ఆకులు కనిపిస్తున్నాయి. తమలపాకు లాగానే ఉన్నది ఫ్రెండ్స్ ఆకు. ఇక చూడండి, పటుకు అంటుంది. ఏదేమైనా కూడా ఫ్రెష్గా నీట్గా ఉంటుందండి. ఈ పాలకూర బాక్స్లో ఇలా వస్తుంది. ఉంటా ఫ్రెండ్స్. ఒకసారి మీకు చూపెడదామనేసి కూరగాయలు నేను అప్పుడప్పుడు పరిచయం చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెరైటీగా ఉంటాయి అన్ని కూరగాయలు. ఎన్నో రకాలుగా ఉంటాయండి. ఉల్లిగడ్డలు కూడా మీకు చూపిస్తా, భలే ఉంటాయి. ఒక్కొక్కటి ½ కేజీ దాకా ఉంటుంది ఉల్లిగడ్డ. అవి కూడా మళ్ళీ ఒకసారి వీడియో తీసి మీకు చూపిస్తా. మీకు చూడాలనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా ఇక్కడ కూరగాయలు కానీ ఏదన్నా చూడాల్సినవి ఉంటే మీకు వీడియో తీసి చూపిస్తా ఫ్రెండ్స్. నాకు అవైలబుల్గా నేను చూసినవి మీకు చూపించాలని నాకు ఇష్టం ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.